వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని శాసనసభ్యురాలు వారి క్యాంపు కార్యాలయం నందు ఉత్తరాంధ్ర శాసన మండలి ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలను గూర్చి ఎమ్మెల్యే రెడ్డి శాంతి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ వైకాపా శ్రేణులు ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికలపై దృష్టి పెట్టి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్న సీతంరాజు సుధాకర్ విజయానికి కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రెడ్డి శాంతి తెలిపారు. శ్రీకాకుళం వెళ్ళాలి అదేం లేదు, మన మండల ఎంఆర్ఓ గారి దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దయచేసి ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ కావాలంటే మీటింగ్ పెట్టుకోవచ్చు. మీరు ఒక ఫోన్ కాల్ చేసినా నేను మీ దగ్గరకు వస్తాను, మీరు నా దగ్గరికి రండి. ఏదైనా సరే అంటే మనకు ఉండేటట్టు 5,000 ఓట్లలో కూడా నేను మీకు తెలియజేసేది ఒక్కటే, మంది మారుమూల గ్రామం, ఇక్కడ 175వ స్థానంలో ఉంది. అది కాదు, మనం వైఎస్ఆర్సీపీకి విజయ పతాకం ఎగరవేసిన దాంట్లో రాష్ట్రంలో నెంబర్ 1 ఉండాలి. మనం నెంబర్ 1 ఉండాలి ఎప్పుడు కూడా. ఇదే నా తాలూకా మీ అందరికి కూడా విజ్ఞప్తి. నాకు తెలుసు నాలో అంత తపన తాపత్రయం ఉందో మీలో అంతకన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజు 2019 అలాంటి సమయాల్లో ఆ టైంలో కూడా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడం ధ్యేయంగా మరి నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా పాతపట్నం ఎమ్మెల్యే చేయడంలో ప్రతి ఒక్కరి కృషి పట్టుదలకు మరొకసారి మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ కృషి పట్టుదల ఇప్పుడు ఎమ్మెల్సీ ఎందుకంటే ప్రతి బూత్ వైజ్ మనకి కౌంటింగ్ ఉంటుంది కనుక దయచేసి ఎటువంటి మనం చిన్న నిర్లక్ష్యం కూడా వెళ్లకుండా మనం అపాయింట్ చేసుకునేటువంటి ఆ సిబ్బందితోటి మరి ముందుగా మనం ప్లాన్ చేసుకుని ప్రతి ఒక్క ఓటుని మనకు ఎందుకు వేయాలని అడిగినప్పుడు వాళ్ళకి అరగంట కాకపోతే గంట సేపైనా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసే బాధ్యత మన ప్రతి ఒక్కరి పైన ఉందని మరొకసారి. రేగడి మండలంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం నిర్వహించారు. రాజం నియోజకవర్గం రేగడి మండలం లచ్చయ్యపేట రాయల్ ఆక్వా ఇండస్ట్రీస్ ప్రాంగణంలో మా నమ్మకం నువ్వే జగనన్న గృహసారథుల శిక్షణ కార్యక్రమం రేగడి మండల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతనంగా నియమితులైన వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గృహసారథులు సచివాలయ కన్వీనర్లు ప్రతి కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ గత ప్రభుత్వానికి ఇప్పటి మన జగనన్న ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు తెలియజేయాలని రాజాం అసెంబ్లీ శాసనసభ్యులు కంబాల జోగులు, ఎంపీ పెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు పేరాడ తిలక్కులు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ గృహసారథులు వారికి అందజేసిన కిట్లలోని బ్యాడ్జీలు ధరించి వారి వాలంటీర్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రతినిధులుగా పరిచయం చేసుకోవాలన్నారు. మర్యాదపూర్వకంగా ఆ కుటుంబ సభ్యులను పలకరించి జగనన్న సందేశాన్ని మీకు తెలియజేసేందుకు వచ్చామని వివరించాలన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అని ముద్రించిన కరపత్రాల్లో గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏం చేశాడో, ఇప్పటి మన జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు ఏం చేస్తున్నామో కరపత్రాల్లో ఉన్న విషయం ప్రజలకు తెలియపరచాలన్నారు. మన జగనన్న ప్రభుత్వంలో కులమత వర్గ వర్ణ రాజకీయాలకు అతీతంగా మనల్ని విమర్శించి మనల్ని ద్వేషించే వారికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఇదే విషయాన్ని ప్రతి కుటుంబానికి తెలియజేయాలన్నారు. చంద్రబాబు గత ప్రభుత్వంలో కూలీల వారీగా ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాడో మన ప్రభుత్వంలో మన జగనన్న అందరికీ ఏ విధంగా మంచి చేస్తున్నాడో వివరించాలన్నారు. గతం కంటే ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో పటిష్టంగా ఉందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా 22వ స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వంలో 18వ స్థానానికి ఎగబాకి మరింత పటిష్టంగా ఉందన్నారు. ఏపీ అప్పుల పాలైనట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దారా అప్పలనరసమ్మ, వైస్ ఎంపీపీలు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహన్ రావు, సోషల్ మీడియా ప్రతినిధులు, గృహసారథులు, కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల నిరోధంపై రాజాంలోని ఐటీఐ కాలేజీలో అవగాహన కల్పించారు. కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. So any kind of addiction is dangerous. So drug addiction is what we are all talking about, and దీన్ని abuse చేయకూడదు. Drug ని abuse చేయకూడదు. ఒక డాక్టర్ will give you medicine. ఇస్తారు కదా, మోతాదు ఉంటుంది. 5 ml కానీ కాఫ్ సిరప్ also for example. కాఫ్ సిరప్ కూడా కొంచెం తాగాలి. ఎక్కువ ఎందుకు తాగకూడదు? ఎవరైనా ఎక్కువ తాగారా? If you drink more than required, what will happen? మీకు ఒక kind of sedation వస్తుంది. That is said to be మత్తు వస్తుంది. That's the reason we should not take more than required. Anything which is taken more than required, అది abuse కింద వస్తుంది. So we are talking about పాలకొండ నగర పంచాయతీలో కానరాని పారిశుధ్యం, ఇబ్బంది పడుతున్న ప్రజలు. పాలకొండ నగర పంచాయతీ పరిధిలో చెత్త ఎక్కడికక్కడే దర్శనమిస్తుంది. నెయ్యిల వీధి కోడల వద్ద చెత్త రహదారి మీద దర్శనమిస్తుంది. చెత్త తరలించకపోవడంతో తాము ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని వీధివాసులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు అధికారులు చెప్పినా స్పందించట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పాలకొండలో పారిశుధ్యం సంపూర్ణ నివారణకు పాలక వర్గాలు విఫలం చెందాయి అని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు తెలిపారు. స్వచ్ఛ భారత్, క్లీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ పాలకొండ అని ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం వైపు ఆలోచించే పరిస్థితి కనిపించట్లేదన్నారు. డివిజనల్ కేంద్రం, నియోజకవర్గ కేంద్రం రోజు రోజుకి విస్తరిస్తున్న పట్టణ విస్తరణకు అనుగుణంగా సిబ్బంది సంఖ్య లేరన్నారు. సుమారు 51 మంది రెగ్యులర్ స్వీపర్లు ఉన్నారని, వార్డుకి 5 చెప్పిన సిబ్బంది వేసిన వార్డుకి 5 చొప్పున సిబ్బందిని వేసిన 20 వార్డులకు 100 మంది కార్మికులు ఉండాల్సిన అవసరం ఉందని, అయినా 50 మందితో శానిటేషన్ చేయడం సాధ్యం కాని పని అన్నారు. కంపెస్ట్ యంత్రాన్ని మరమ్మతుల పేరుతో లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపడంతో వైఫల్యం చెందాయి అన్నారు. సంపూర్ణ పారిశుధ్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఈ చెత్త వల్ల చాలా మందికి అనారోగ్యాలు వస్తున్నాయి. ఎన్నిసార్లు మీరు కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్నిసార్లు చేసినా, విలేకరులు వచ్చి అందరూ తీసి చూపించినా మాకు ప్రతిఫలం లేదు. ఇలాగే ఉంటుంది. ఎప్పటికీ ఈ చెత్త తీయకుంటున్నారు. ఇదొక Audio Jungle. మహిళ అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదన్నారు. చిన్నపిల్లలు కుటుంబాలతో ఉన్నామని, దీన్ని తరలించకపోతే మా కుటుంబాలతో వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. వచ్చి మా బాధలు గమనించాలని ఆమె కోరారు.
చెత్త రహదారిపై ఉండిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులుగా ఉందన్నారు. వండ్రంకి అలివేలమ్మ మాట్లాడుతూ ఎన్నోసార్లు కౌన్సిలర్లకు విన్నవించినా చర్యలు తీసుకోలేదన్నారు. కౌన్సిలర్లు, అధికారులు చెత్తను చూసుకుని వెళుతున్నారు తప్ప వాటిని తరలింపుకు చర్యలు తీసుకోవట్లేదన్నారు. ఇప్పటికైనా పారిశుధ్యంపై శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఎంజీఆర్ చేతుల మీదుగా విద్యార్థులకు శ్రీశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. పాతపట్నం ఆదర్శ జూనియర్ కళాశాలలో శ్రీశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్ కాంపిటేటివ్ పుస్తకాలు ఉచితంగా విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు చేతుల మీదుగా అందించారు. Audio Jungle. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంసీఆర్ మాట్లాడుతూ విద్యార్థులకి సమాజం మీద అవగాహన కల్పించి ఏ అవసరం వచ్చినా తనను సంప్రదిస్తే తప్పకుండా నా వంతు సహాయ సహకారాలుంటాయని హామీ ఇచ్చారు. క్రమశిక్షణతో కూడిన విద్యతో దేశం అభివృద్ధి చెందుతుందని శ్రీశ్రీ ఫౌండేషన్ లక్ష్యంగా విద్యార్థుల కోసం చేపడుతున్నారని వారిని అభినందిస్తున్నాను అని తెలిపారు. అనంతరం ఫౌండేషన్ చైర్మన్ చింతు శ్రీకాంత్, శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ ఫౌండేషన్ ప్రశంసా పత్రాలు అందజేసి విద్యార్థులకి ఆసక్తి కలిగించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రత్నకుమారి, స్కూల్ చైర్మన్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ గెలుపుకు కృషి చేయాలని హెచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. హెచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ హెచ్చెర్ల నియోజకవర్గం 4 మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్, నియోజకవర్గ ప్రత్యేక పరిశీలకులు నెక్కల నాయుడు బాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా హెచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో నాయకులు అందరూ పట్టభద్రుల ఓటర్లను కలిసి సీతంరాజు సుధాకర్ గెలుపు కోసం కృషి చేయాలని, విశాఖ రాజధాని ఏర్పాటుకు ధైర్యంగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ గెలుపును బహుమతిగా అందించాలని నాయకులను కోరారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అనేక పరిశ్రమలు కొత్తగా ఏర్పాటవుతున్నాయని, నిరుద్యోగులైన పట్టభద్రులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని, నన్ను ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా హెచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన సీతంరాజు సుధాకర్ పోటీ చేయనున్నారు. వచ్చే నెల 13/3/2023 జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పట్టభద్రులందరూ తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును సీతంరాజు సుధాకర్ కు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, రణస్థలం మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయి కుమార్, హెచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్, లావేరు జీసిగడం ఎంపీపీ ప్రతినిధులు రొక్కం బాలకృష్ణ, మీసాల వెంకటరమణ, రణస్థలం లావేరు జీసిగడం మండల జడ్పీటీసీలు టొంపల సీతారాం, మీసాల సీతంనాయుడు, కాయల రమణ, లావేరు హెచ్చెర్ల జీసిగడం మండల వైస్ ఎంపీపీలు రాయపిరెడ్డి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. అన్నా అంటే నేనున్నా అంటూ పిలిస్తే పలికే నాయకుడు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవుడు, ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదిగి అందరి తలలో నాలుకలా ఉంటూ వేలాది మంది ప్రేమాభిమానాలు పొందుతూ వారి మనసులను గెలుచుకున్న మా ప్రియమిత్రుడు, బాల్య స్నేహితుడు అయిన నర్సన్నపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రల్లి శంకర్రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు 22 గుడ్ ఫ్రెండ్స్ నర్సన్నపేట.